ఒక ఊరిలో ఒక కాకి చాలా నిశ్శబ్దంగా తన పనేదో తాను చూసుకుంటూ ఉండేది. ఏ పక్షితోనూ అతి సావాసాలు చేసేది కాదు. మిగతా పక్షులన్నీ మాతోనే మాట్లాడవా అనేసి ఒక ప్రణాళిక పరంగా ప్రతిరోజు కాకికి డిస్టర్బెన్స్ కలిగిస్తాయి. కానీ కాకి పక్షులకు కొంతకాలం అపకారం చేయలేదు. నిశ్శబ్దంగా ఉన్న కాకి చాలా సంపదలు, గూడులు కలిగి ఉంది. మిగతా కాకులకు అవి లేకపోవడంతో ఓర్వలేకపోయాయి. ఒకరోజు వర్షం రావడంతో ఆ పక్షుల గూడులన్నీ చెరిగిపోయాయి. చివరకు చలికి వణకసాగాయి. అది చూసిన కాకి ఆ పక్షులన్నిటికీ ఆసరా ఇచ్చింది. అప్పుడు ఆ పక్షులన్నీ పశ్చాత్తాపానికి గురై క్షమాపణ చెప్పి, ఓ పక్షిరాజా, మేము ఇక డిస్టర్బెన్స్ చేయము, నీలాగా నిశ్శబ్దంగా మా పనులను చూసుకుంటాము అన్నాయి. అప్పుడు కూడా కాకి నిశ్శబ్దంగానే ఉన్నది. చూసారా ఫ్రెండ్స్, నిశ్శబ్దంగా ఉంటూ ఇతరులకు హాని చేయని వారి ఎడల అపకారం తలపెట్టిన ఏదో ఒక రూపంలో మనకు అపకారం భగవంతుడు కలుగజేస్తాడని ఈ కథలోని నీతి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. మీకు ఎలాంటి కంటెంట్ ఎక్కువగా యూజ్ అవుతుందో చెప్తే ఆ కంటెంట్ పైన వీడియోస్ నేను చేయడానికి నా ఫ్రీ టైంలో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫుల్ సపోర్ట్ ఫ్రెండ్స్.